నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఫంక్షన్ హాల్స్, వాటర్ ప్లాంట్ సప్లయర్స్, మైనింగ్, గ్రానైట్ కంపెనీలు పరిమితి లేకుండా ఇష్టారాజ్యంగా నీటిని తోడేస్తున్నట్లు భూగర్భ జలశాఖ అధికారులు గుర్తించారు. గ్రౌండ్ వాటర్ విచ్చలవిడిగా వినియోగాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భూగర్భ జలశాఖ అధికారులు అతిగా గ్రౌండ్ వాటర్ వినియోగిస్తున్న వారికి జరిమానాలు ఇచ్చేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 లక్షలకు పైగా బోర్లున్నాయని తెలిపారు భూగర్భ జలశాఖ అధికారులు. గ్రానైట్ మైనింగ్ తో పాటుగా పరిశ్రమలు పరిమితికి మించి లక్షల లీటర్ల నీటిని భూగర్భ నుంచి మోటార్లతో తోడేస్తున్నారని చెబుతున్నారు. దీనివల్ల భవిష్యత్తుకు ముప్పు పొంచి ఉందని గుర్తించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సర్కార్ వాటర్ యాక్ట్ 2002ను పటిష్టం చేస్తూ తెలంగాణ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ రూల్స్ 2023 ప్రకారం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. బోర్లు విచ్చలవిడిగా వేయకుండా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు అధికారులు. ఫంక్షన్ హాల్స్, బల్క్ వాటర్ సప్లయర్స్, గ్రానైట్ కంపెనీలు, ఇండస్ట్రీస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా 200 నుంచి 1000 మీటర్ల లోతు వరకు బోర్లు వేస్తున్నారు. బోరు వేస్తుండగా నీరు పైకి రాకపోతే మరింత లోతుగా వేస్తున్నారు. ఇండ్లు, వ్యవసాయ రంగాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో నెలకు 25,000 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. అపార్ట్మెంట్స్, హౌసింగ్ సొసైటీలకు మినహాయింపు ఇస్తూ బోర్లు వినియోగించే ప్రతి ఇండస్ట్రీకి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. పరిశ్రమలు పరిమితికి మించి నీటిని వినియోగిస్తున్నాయని చెబుతున్నారు స్థానికులు. మైనింగ్ ప్రాజెక్టుల్లో లక్ష చెల్లించి ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఎవరు కూడా అనుమతులు తీసుకోవడం లేదంటున్నారు. అలాంటి వారిపై భూగర్భ జలశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలంటున్నారు. నీటిని విచ్చలవిడిగా వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. హన్మకొండ జిల్లాకు చుట్టుపక్కల ఉన్నటువంటి క్రషర్లు కావచ్చు, అదేవిధంగా ఫంక్షన్ హాల్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే ఇష్టానుసారంగా వాటర్ యొక్క వినియోగాన్ని వాడుతున్నారు. దానివల్ల ఏంటంటే సామాన్యులకు కనీసం తాగడానికి కూడా రేపు భవిష్యత్తులో నీళ్లు దొరికేటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. ఇవాళ క్రషర్ల దగ్గర దాని పెద్ద ఎత్తున బాగా భూగర్భ జలాలకు లోతుగా ఈ క్రషర్లు అనేటువంటి తోడడం వల్ల ఏంటంటే మొత్తం నీరు నిల్వ అనేటువంటిది అక్కడే నీరు లేకుండా పోతున్నది. ఈ నేపథ్యంలో ఇవాళ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, వాళ్ళు ఎక్కువ శాతం నీటిని వినియోగించుకోవడం వల్ల, ఎక్కువ లోతు వెళ్ళడం వల్ల ఏంటంటే దాని పక్కన ఉన్నటువంటి వాటికి నీరు అనేటువంటిది పూర్తిగా సరిపోవడం లేకుండా పోతా ఉన్నది. అంటే దీనికి సంబంధించి వాల్టా చట్టం ఉన్నప్పటికీ దాని వినియోగానికి అంటే దాన్ని వాల్టా చట్టం ఆధారంగా ఏదైతే నీటి తోడక ఉంటుందో దానికి సంబంధించి పర్మిషన్లు ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఈ పర్మిషన్ లేకుండానే ఇష్టానుసారంగా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు తోడుకోవడం వల్ల ఏంటంటే సామాన్యులకు రేపు భవిష్యత్తులో నీటి కష్టాలు అనేటువంటి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భూగర్భ జలాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద పర్యవేక్షణ చేసి ఎక్కువ లోతు బోర్లు వేయకుండా అందరికీ నీటి వసతులు వచ్చేలాగా చూడాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఈ హన్మకొండ, వరంగల్, కాజీపేట, ట్రైసిటీలో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ వాళ్ళు చాలా బాగా లోతుకెళ్ళి వాళ్ళు ఎక్కువ అవి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎంత లోతుకు పోవాలనేటువంటిది నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నిటి ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాటికి కొంతమందికి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా పర్మిషన్ తీసుకోవట్లేదు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోకపోవడం మూలంగా విచ్చలవిడిగా లోపలికి భూగర్భ జలాలను అంటే వాటర్ నిల్వని బాగా తీసుకురావడం కోసం ఎక్కువ వేయడం ఫలితంగా మిగతా ప్రజలకు నీళ్లు బోరు నుంచి వెళ్ళి నీళ్లు వచ్చేటువంటి చాలా తక్కువ వస్తూ ఉంది. కాబట్టి దీని మీద భూగర్భ జల శాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపించి ఇట్లాంటి విచ్చలవిడిగా లోపలికి వేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని గ్రౌండ్ వాటర్ పరిమితికి మించి వినియోగిస్తున్న 393 ఇండస్ట్రీలకు నోటీసులు జారీ చేశామన్నారు అధికారులు. 75 మంది మాత్రమే అనుమతులు తీసుకున్నారని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులకు రెస్పాండ్ ఇవ్వకపోతే ఇండస్ట్రీలను సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎవరైతే ఎక్సెస్ గా వాటర్ డ్రా చేస్తారు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఫర్మ్స్, మల్టీ స్టోరీడ్ బహుళ అంతస్తుల భవనాలు, ఫంక్షన్ హాల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, ఎలాంటి వాణిజ్యపరంగా భూగర్భ జలం మీద ఆధారపడి వ్యాపారాలు నిర్వహించుకుంటారో, మైనింగ్ ఆపరేషన్స్ నిర్వహించే వాళ్ళకు కూడా భూగర్భ జలాల వెలికితీత మీద ఒక రెగ్యులేషన్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని అనుసరించి మేము హన్మకొండ జిల్లాలో అవగాహన సదస్సులను లైన్ డిపార్ట్మెంట్స్ అందరి సమక్షంలో వాళ్ళకు అవగాహన కల్పించాము. మొత్తము హన్మకొండ జిల్లాలో ఇప్పటి వరకు 393 నోటీసెస్ జారీ చేశామండి. నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి దాని గురించి వివరించి వాళ్ళు కట్టేలా మేము చర్యలు తీసుకుంటున్నాము. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ 75 ఇష్యూ చేయడం అయిందండి.
భూగర్భ జలాలను విచ్చలవిడిగా వినియోగించుతున్న పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు ఇవ్వాలంటున్నారు జనం. నీటిని వృధాగా వదిలివేయటం వల్ల జరిగే నష్టాన్ని తెలియజేయాలంటున్నారు. ప్రజలు నీటిని వేస్ట్ చేయకుండా అధికారులు అవగాహన కల్పించాలంటున్నారు నిపుణులు.